దాని మీద పవన్ కళ్యాణ్ గారు ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదు అని చెప్పి జన సైనికులు అంటున్నారు. దాని గురించి ఏ జన సైనికుడు అనుకోలేదు, మీరు అనుకుంటున్నారు అంతే. పార్టీ మీద నెగిటివిటీ ప్లాన్ చేస్తూ కొన్ని రాజకీయ దుష్ట శక్తులు ప్రయత్నం చేస్తున్నాయి తప్ప పవన్ కళ్యాణ్ గారి పార్టీ నుంచి ఎవరు వెళ్ళిపోలేదు. ఎవరో ఒకరో ఇద్దరు అధికారం తొందరగా రాలేదని, అవకాశం తొందరగా రాలేదని, పార్టీలో పనిచేసిన గుర్తింపు ఇంకా రాలేదని ఆశావహులు మాత్రమే వెళ్ళిపోతున్నారు. ఈవేళ జనసేన పార్టీ నిజాయితీ నిబద్ధత జనాల కోసం తప్ప మన కోసం కాదు. మన బాగు కోసం అయితే పార్టీకి వెళ్ళడానికి ఏదో పని చేసుకోవచ్చు కదా. ఒక నిజాయితీ గల పార్టీ, ప్రజల కోసం పుట్టిన పార్టీ, ప్రజా శ్రేయస్సు కోసం పుట్టినటువంటి పార్టీలో పనిచేయాలంటే సొంత డబ్బులతో రాజకీయం చేయాలా, మనకు అవకాశం ఉన్నంత సహాయం చేయాలి. అంతే తప్ప పదవుల కోసం ఆరాటపడుతూ ఏవేవో ఊహించుకుని జనసేన పార్టీలో పనిచేస్తే పెద్ద పెద్ద పదవులు వస్తాయంటే అది జరిగే పని కాదు. ఎందుకంటే మీరు పని చేయండి, అవకాశం అదే వస్తుంది. మీరు అన్ని వర్గాల పట్ల ఆదరణతో ఉండండి, ఎప్పటికైనా అవకాశం వస్తుంది. ఇది ఆలోచించాలి తప్ప ఇమ్మీడియట్లీ పార్టీలో చేరాను, నాకేదో పదవి వస్తే బాగుండు అని చెప్పి ఆలోచించే వాళ్ళందరూ కూడా కొంతమంది ఏదో స్వలాభం కోసం పాకులాడేటటువంటి వాళ్ళు మాత్రమే బయటకు పోతున్నారు. నేను జనసేన కార్యకర్తని గత పార్టీ పెట్టిన దగ్గర నుంచి. పవన్ కళ్యాణ్ గారిని ఎన్నిసార్లు కలిసే అవకాశం అయినా సరే నేను కలవడానికి ఇష్టపడలేదు. ఎందుకంటే ఆయన టయాన్ని నేను వృధా చేయదలుచుకోలేదు. ఆయన ప్రజల కోసం పోరాటం చేస్తున్నాడు కాబట్టి అలాంటి వ్యక్తితో నడవడమే మా అదృష్టంగా భావిస్తున్నాం. అలాంటి వ్యక్తి భావాలతో నడవడం మా అదృష్టంగా భావిస్తున్నాం. అలాంటి పార్టీలో పనిచేయడం నిజంగా ఆ భగవంతుడి ఇచ్చిన అవకాశంలా ఫీల్ అవుతాం. కాబట్టి దేని గురించి ఆశించకుండా, దేని గురించి లబ్ధి కోసం చూడకుండా చేయాలి. ఎందుకంటే జనాలు బాగు కోసం నిలబడినటువంటి పార్టీ జనసేన పార్టీ. ఇంకోటన్నా, ఇప్పుడు ఈ బుల్షెట్టి సత్యనారాయణ గారు ఏదైతే రాజీనామా ఉందో వైసీపీ దాన్ని ఏం చేస్తుందంటే రాజకీయ పరంగా చూస్తుంది. పవన్ కళ్యాణ్ పదవి ఇవ్వడానికైనా రాజీనామా చేశాడు, సో ఇట్లాంటి వాటి మీద చంద్రబాబు స్పందించాలి, పవన్ కళ్యాణ్ స్పందించాలి, పవన్ కళ్యాణ్ కూటమి నుంచి విడిపోవాలి అని చెప్పి వైసీపీ నుంచి నాయకులు అంటున్నారు. వాళ్ళకేం చెప్తారు? పవన్ కళ్యాణ్ మీద భరోసా ఉన్నవాళ్ళు మాత్రమే జనసేనలో ఉండాలండి. పవన్ కళ్యాణ్ గారి భావాలు నచ్చిన వాళ్ళు మాత్రమే జనసేనలో ఉండాలి. పవన్ కళ్యాణ్ గారు నడిచే దారిలో నడిచేవాళ్ళు మాత్రమే ఆయనతో నడవాలి. సలహాలు చెప్పేవాళ్ళు, ఆశావహులు వద్దని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు ఎన్నోసార్లు చెప్పారు. నేను ప్రజల కోసం నా జీవితాన్ని ప్రజలకు అంకితం చేశాను, మీరు కూడా మీ స్తోమతకు తగ్గట్టుగా ప్రజల కోసం పనిచేయండి. ఇప్పుడున్నటువంటి పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ చాలా అధ్వానంగా ఆర్థికంగా వెనకబడి ఉంది. దాన్ని బాగు చేసుకోవాలంటే 10-15 సంవత్సరాలు మనం చాలా కఠినమైనటువంటి సిచ్యువేషన్లో పనిచేయవలసిన పని ఉంటుంది. కాబట్టి ఏమీ ఆశించకుండా పనిచేయాలని పవన్ కళ్యాణ్ గారు చెప్తూనే ఉన్నారు. ఎవరో ఆశావహులు మనం పనిచేస్తున్నాం కదా, పనిచేస్తే మనకు అవకాశం రావాలి కదా, 10 సంవత్సరాల నుంచి 12 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాం, మనకు అవకాశం రాలేదని చెప్పేసి కొంతమంది అదే వైఎస్ఆర్సీపీ పార్టీలోకి వెళ్తే అవకాశాలు తొందరగా వస్తాయి, అది ఆర్థికంగా బలమైన డబ్బులున్నటువంటి పార్టీ అని చెప్పి ఆలోచనతో వెళ్ళిపోతున్నారు తప్ప ప్రజాక్షేమం కోసం, ప్రజా అభివృద్ధి కోసం ఆలోచించేవాడు జనసేన పార్టీలోనే ఉంటాడు. లేదు ఎదగాలి, ఆర్థికంగా బలపడాలి అనుకున్న వాళ్ళు మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వెళ్ళిపోతారు. రాజీనామా చేసిన తర్వాత వైసీపీలోకి వెళ్తాడన్న వార్తలు కూడా వచ్చాయి. బట్ ఆయన చెప్పిన పాయింట్స్ ఏంటంటే గ్రౌండ్ లో టీడీపీ నుంచి మాకు ఎట్లాంటి సపోర్ట్ లేదు, సో ఎప్పుడు మమ్మల్ని తగ్గిస్తున్నారన్న ఫీలింగ్ తో నేను వెళ్ళిపోయాను అని ఆయన చెప్పాడు. బట్ మరి వీళ్ళు వైసీపీ వాళ్ళు ఎందుకు ఆయన మా పార్టీలోకి తీసుకోవాలన్నట్టు భావిస్తున్నారు? కాలం చాలా బలీయమైనది, కాలం చూస్తూ ఊరుకోదు. కాబట్టి నేనేమంటానంటే ఇప్పుడు టీడీపీ అధికారంలో ఉంది అంటే కూటమిలో టీడీపీ చాలా బలంగా ఎక్కువ మంది ఉండడం కానీ, మంత్రులు ఉండడం కానీ చాలా బలంగా ఉంది. పవన్ కళ్యాణ్ గారి ఆలోచన ఏముందంటే వారితో పాటు కలిసి పనిచేయండి, మనం బలపడే అవకాశం వస్తుంది, మనం కూడా బలంగా తయారవుతాం. ఈలోపే మీరు ఏవో ఇబ్బందులు పడిపోయి టీడీపీ వాళ్ళు ఏదో తక్కువ చేసి మాట్లాడుతున్నారని, మనం చెప్పిన పని చేయట్లేదని చెప్పేసి కొంతమంది ఎలా అబండాలేసి వెళ్ళిపోతున్నారు. పవన్ కళ్యాణ్ గారు చెప్పే మాట చిన్న చిన్న అవమానాలు జరుగుతాయి, చిన్న చిన్న ఇబ్బందులు జరుగుతాయి, దాన్ని తట్టుకుని నిలబడండి, త్వరలోనే మనకి మంచి భవిష్యత్తు ఉంటుంది. వేళ ఆంధ్ర రాష్ట్రానికి కూటమి ప్రభుత్వం అవసరం, ఇంకో 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు అవసరం అని చెప్పేసి
ఆయన మాట్లాడుతుంటే మనం ఆయన మాటని ఎదురు చెప్పకుండా మనం ఆయనతో పాటు ఫాలో అయితే చాలు. చాలా మంది మురుగుతూ ఉంటారు. ఏదో మనం జెండా కూలీలమని ఏదో ఏదోదో మాట్లాడుతుంటారు. అవి మనం పట్టించుకోకూడదు. మన మనసుని ఎరగొట్టి ప్రజా అభివృద్ధిని నాశనం చేయాలనేటటువంటి పార్టీలు చాలా వస్తుంటాయి, పోతుంటాయి. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకోకుండా పవన్ కళ్యాణ్ గారి భావజాలంతో ఎవరైతే నడుస్తారో, ఎవరైతే పవన్ కళ్యాణ్ గారి దారి వెంట ఆయన చెప్పిన మాట వినుకుంటూ ముందుకెళ్తారో, రేపొద్దున్న ఫ్యూచర్లో మంచి విజయం సాధిస్తారు. తప్పనిసరిగా జనసేన పార్టీ కాలగమనంలో అద్భుతమైన విజయాలు సాధించి ముందుకెళ్లే పార్టీగా నిలబడుతుంది. దేశ రాజకీయాలను కూడా శాసించే స్థాయికి జనసేన పార్టీ వెళుతుంది. అప్పటిదాకా ఓపిక పట్టాలా. ఎవడో ఏదో మాట్లాడాడని చెప్పి ఈవేళ మనం వెళ్ళిపోదామంటే ఓపిక లేనట్టే. ఇంకోటన్నా ఇక్కడ అసెంబ్లీస్ జరుగుతున్నాయి కదా ఏపీలో. పవన్ కళ్యాణ్ ఈ అంశం ఏదైతే బొత్స సత్యనారాయణ గారి రాజీనామా అంశం మీద అసెంబ్లీలో చర్చించారు. ఏమనంటే ఎవరు అధికార పార్టీలంతా బాగానే ఉన్నాయి, మీరు crowd లో meetings పెట్టుకొని వెళ్ళిపోతే నా బాధ్యత కాదు అని చెప్పేసి ఆయన మాటల్ని కూడా వైసీపీ ఏం చేసినట్టు ఆయన నెక్స్ట్ కూటమి నుంచి విడిపోతాడు, ఇది గ్యారెంటీ అని చెప్పి వైసీపీ వాళ్ళు చెప్తున్నారు. దాని గురించి ఇప్పుడు మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలని చెప్పి అనుకుంటూ ఉంటాం. అందరి విషయంలో అది అవుతుందేమో తప్ప పవన్ కళ్యాణ్ విషయంలో ఆర్థికంగా బలపడాలని ఆయన రాజకీయాల్లో రాలేదు. కొన్ని సిచ్యువేషన్స్ లో ఆంధ్రప్రదేశ్ విడిపోయినప్పుడు చాలా ఆర్థిక ఇబ్బందులు విడిపోయింది. దీన్ని బాగు చేసుకోవాల్సిన పరిస్థితి, అక్కడ ఉన్నటువంటి యువతకి ఉద్యోగ అవకాశాలు, ఆర్థికంగా బలపడే అవకాశాలు కావాలి, అందరూ కూడా బాగుండాలని ఈయన రాజకీయ పార్టీ పెట్టుకుని ముందుకొచ్చాడు. నేనేమంటానంటే ఆర్థికంగా బలపడిపోవాలన్న వాళ్ళు రావద్దని చెప్తున్నాడు ఆయన. వద్దు, నా భావజాలంతో నా ఆలోచనతో మమేకమై నడిచే వాళ్ళే రమ్మని చెప్తున్నాడు. కానీ గ్రౌండ్ లెవెల్లో కొంతమంది నానాయాగి చేసి టీడీపీ వాళ్ళు మనకు అవకాశాలు కల్పించట్లేదని, వారు ఆధిపత్యం ఎక్కువైపోయిందని, వర్మ గారి గురించి మధ్యలో ఆగుతున్నారు ఏమైనా అంటే. ఏదన్నా లాగుతుంటారు, ఆధిపత్యం ఎక్కువైపోయిందని అసలు ఈ జనసేన కార్యకర్తలు అంటున్నారో లేదో తెలియదు. కానీ ఆపోజిట్ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు మాత్రం ఈ ప్రాపకాండను ప్రమోట్ చేసి ముందుకెళ్తున్నారు. అందులో కొంతమంది జనసేన కార్యకర్తలు కూడా ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు చెప్పేది ఒకటే మాట, ఎన్ని అవమానాలు ఎదురైనా మనం ఇంకొక 10-15 సంవత్సరాలు కలిసే ఉండాలి, ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందిందాకా మనం కలిసే ఉండాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఎందుకు చెప్తున్నాడు? ఆయన డబ్బు కోసం అధికారం కోసం వచ్చిన వ్యక్తి కాదు, రాష్ట్ర అభివృద్ధి కోసం వచ్చిన వ్యక్తి కాబట్టి ఆయన అలా చెప్తున్నాడు. ఆయన మాట నమ్మినోళ్ళు వెంట నడండి, నమ్మనోళ్ళు వెళ్ళిపోండి. ఓకేనా, ఇంకో లాస్ట్ క్వశ్చన్. ఏపీ పబ్లిక్ కి రాజీనామాల గురించి అందరు ఇలానే అంటున్నారు, టీడీపీ వల్లనే వీళ్ళందరూ బాధతో వెళ్ళిపోతున్నారని. వాళ్ళకి మీరు క్లియర్ గా ఏం చెప్తారు? ఖచ్చితంగా ఇది అవకాశాల కోసం ఎదురు చూస్తూ ఏదో పనులు అవ్వట్లేదని, టీడీపీ వాళ్ళు పని చేయట్లేదని, అసలు ఆర్థికంగానే చాలా వెనుకబడిపోయింది రాష్ట్రం. ఇప్పుడు ఏ పని కూడా అవ్వే పరిస్థితి లేదు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నటువంటి రాష్ట్రంలో కొన్ని పనులు కొంచెం లేట్ అవుతుంటాయి. అది దృష్టిలో పెట్టుకుని పార్టీలు, రెండు పార్టీలు కలిసిన ఉద్దేశాన్ని మనసులో పెట్టుకుని ముందుకెళ్ళండి, కొద్ది ఓపిక పట్టండి. ఒక పార్టీ మీద ఒకటి బురద చల్లుకుని ముందుకెళ్ళిపోతే రాష్ట్ర అభివృద్ధి ఆగిపోయే అవకాశం ఉంది. కాబట్టి ఈ వదంతులు నమ్మకండి, ఏదో ఆశించి మాత్రం మీరు పార్టీలో ఉండకండి అని పవన్ కళ్యాణ్ గారు చెప్పిన ఇదే పదే టీడీపీ వాళ్ళు మాకు పట్టించుకోలేదు, మాకు పనులు చేయట్లేదు. ఏ పనులు చేయాలా? ఆర్థికంగా మిమ్మల్ని బలపరిచేయాలా? ఆగండి, టైం ఉంది. భారతదేశాన్ని ఏలే అవకాశం మనకు రాబోతుంది, వస్తుంది త్వరలో. ఓపిక పట్టండి అంతే తప్ప ఇలా నిష్కారణమైనటువంటి ఆలోచనలు చేసి బయటకు వెళ్ళిపోతే మనం పవన్ కళ్యాణ్ గారి భావజాలాలను తోసిపుచ్చి బయటకు వెళ్ళిన వాళ్ళ జీవిత చరిత్రలు మనం మన కళ్ళ ముందే చూస్తున్నాం. జనసేన పార్టీకి అద్భుతంగా పనిచేసి తొందరగా అవకాశం రాలేదని బయటకు వెళ్ళిపోయిన వాళ్ళు ఏమైపోయారో చూసాం మనం. కాబట్టి దేనికైనా ఓపిక అవసరం, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కూడా అంతే అవసరం.